వెల్కమ్ ఫ్రెండ్స్. సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వమని మనకి వెబ్ నోట్ ఇచ్చిన దృష్ట్యా అసలు ఎలాంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తే మన కెరీర్ బాగుంటుంది అనే అంశాల గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఒక జనరలైజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. అంటే వ్యక్తుల ఇష్టాలను బట్టి, వ్యక్తుల సామర్థ్యాలను బట్టి ప్రిఫరెన్స్ ఆర్డర్ ని మార్చుకోవచ్చు. ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ ని బట్ ఒక జనరలైజ్డ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏమిటి అంటే ఇదేనండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులను ముందుగా పరిశీలిద్దాం. ఫస్ట్ మీరు డెప్యూటీ తహసీల్దార్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమందికి సబ్ రిజిస్ట్రార్ అంటే ఇష్టం ఉంటుంది. ఒకే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. పబ్లిక్ లైఫ్ అంటే ఎక్కువ ఇష్టం, ఛాలెంజెస్ ఇష్టం, ఒత్తిళ్లను కూడా ఈజీగా ఫేస్ చేస్తాం అనుకునే వాళ్ళు డెప్యూటీ తహసీల్దార్ ఇవ్వండి. ఇలాంటి ప్రతికూలతలు ఉన్న ఆ పోస్ట్ ఇవ్వటం మూలంగా ఒకటి ఏమిటి అంటే సొసైటీలో స్టేటస్ ఉంటుంది. రెండోది ప్రమోషన్ ఛానల్ కూడా బాగుంటుంది. లేదు సార్, మేము పబ్లిక్ లైఫ్ అంతగా ఇష్టపడము. ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రమోషన్స్ అంత స్పీడ్‌గా ఉండాల్సిన పని కూడా లేదు అనుకుంటే మాత్రం సబ్ రిజిస్ట్రార్ ముందు వరుసలో పెట్టుకోండి. మనకు పోస్ట్ ఉందా లేదా అనే దాంతో పని లేదండి. మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుంది. దానివల్ల ఎలాంటి నష్టం జరగదు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పెట్టుకోండి. ఈ పోస్ట్‌లో ప్రమోషన్ కూడా చాలా క్విక్. రెవెన్యూ తర్వాత వేగవంతమైన ప్రమోషన్స్ ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. సో, అది మూడో ప్లేస్‌లో పెట్టుకోండి. ఇక చాలా మంది ఏఎస్ఓ, జీఏడీ పెట్టాలా? లేకపోతే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ అండ్ ఎస్ఐ, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ పోస్టులు ముందు పెట్టుకోవాలని ఆలోచిస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ఇవన్నీ సాధారణంగా ముందుగా పెట్టుకోమని చాలా మంది సలహా ఇస్తుంటారు. బట్ నా ప్రిఫరెన్స్ అయితే ఏఎస్ఓను ముందుగా తర్వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఏఎస్ఓ, జీఏడీ మీరు ఫోర్త్ ప్లేస్‌లో పెట్టుకోండి. ఒక 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ తర్వాత మీరు నేరుగా గ్రూప్ 1 సర్వీస్‌లోకొస్తారు. కమర్షియల్ టాక్సెస్‌లో సీటీఓ గాను, రెవెన్యూలో డిప్యూటీ కలెక్టర్ గాను, మున్సిపల్ కమిషనర్ గాను ఒక 15 ఇయర్స్ సర్వీస్ తర్వాత వచ్చే అవకాశం ఇది కల్పిస్తుంది. మీ ఫర్దర్ ప్రిపరేషన్ కూడా ఇది ఉపయోగపడుతుంది. వారానికి 5 రోజులే మంచి చక్కటి పని వాతావరణం ఉన్నటువంటి ప్రదేశం. ఒకే దగ్గరుంటారు. ట్రాన్స్‌ఫర్స్ ఉండవు. సో, చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఏఎస్ఓ, జీఏడీ ద్వారా ఉన్నాయి. చక్కటి లైఫ్ ఉంటుంది. ప్రశాంతమయంగా ఉండొచ్చు. ఇట్లాంటి ఒత్తిడి లేవు. మీ ఫర్దర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్స్‌కి ఉపయోగపడతాయి. సో, ఫోర్త్ ప్లేస్‌లో ఏఎస్ఓ, జీఏడీ పెట్టుకోవటం అనేది ది బెస్ట్ అవకాశం. లేదు సార్, అది నాన్ ఎగ్జిక్యూటివ్. మాకు గ్రీనింగ్ కావాలి అంటే మాత్రం జనరల్ ప్రిఫరెన్స్ ఆర్డర్. నేనిప్పుడు చెప్తున్నటువంటి జనరల్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని ఫాలో అయిపోండి. సో, నెక్స్ట్ మీరు ఫోర్త్ ప్లేస్‌లో ఏఎల్ఓ పెట్టుకోవచ్చు. ఇండివిడ్యువల్ పోస్ట్. మీ ఆఫీస్‌కి మీరే బాస్. సో, పెద్దగా ఒత్తిళ్ళు కూడా లేనటువంటి డిపార్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. దెన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ పెట్టుకోండి. ఎందుకు అంటే ఈఓపీఆర్‌డీ కానివ్వండి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానివ్వండి, ఇవి 2 కూడా ప్రమోషన్స్ చాలా స్లోగా ఉండేటటువంటివి. ఈ మధ్య కొంచెం ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పర్లేదని అంటున్నారు. బట్ ప్రమోషన్ ఛానెల్ చాలా వీక్‌గా ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్స్ కూడా ఈ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అండ్ ఇన్ పీఆర్ అండ్ ఆర్‌డీలో చాలా ఎక్కువ. సో, ఈ రెండిటితో పోలిస్తే డెఫినిట్‌గా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ బెటర్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఈఓపీఆర్‌డీ పెట్టుకోండి. ఆ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెట్టుకోండి. సో, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కాకుండా ఏఎస్1 ఎయిత్ ప్లేస్‌లో ఇవ్వాల్సిన వాళ్ళు ఎయిత్ ప్లేస్‌లోనే ఇచ్చుకోండి. లేదా బాగా గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ ప్లేస్‌లో ఇవ్వటం అనేది సేఫెస్ట్. అయితే ఇక్కడ మీకు అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ని నేను 11థ్ ప్లేస్‌లో పెట్టాను. డెఫినిట్‌గా 11థ్ ప్లేస్‌లోనే పెట్టుకోండి. ఉపయోగం లేదు. సో, 8థ్, 9థ్, 10థ్ ఏఎస్ఓ ఇన్ జేఏడీ, ఏఎస్ఓ ఇన్ లా,
ఏఎస్‌వై లెజిస్లేచర్ ముందుగా పెట్టండి ఏడీఓ కంటే. ఆ తర్వాత మీరు సీనియర్ ఆడిటర్ ఇవ్వండి. సీనియర్ ఆడిటర్ ఇవ్వండి. ఆ తర్వాత ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ మంచి చక్కటి పని వాతావరణం ఉంటుంది. పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌లు ఎక్కడైనా చూడండి జిల్లాలో బాగా మంచి వాతావరణంతో ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్ బావుంటాయి. ప్రశాంతంగా ఉంటాయి. కూల్‌గా ఉంటాయి. మీ పని మీరు పిచ్చేసుకొని పక్కకొచ్చేసేయొచ్చు. ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్, హెచ్ఓడి ఏపీ ట్రెజరీస్‌లో బానే ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్‌లో బానే ఉంటాయి. అండ్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్ బానే ఉంటుంది. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్ విషయానికొస్తే మీరు ముందుగా పెట్టాల్సినటువంటి పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సీసీఎల్ఏ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రమోషన్ గ్యారంటీ. మీరు కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో లైక్ ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానివ్వండి, తర్వాత ఈఓపీఆర్‌డి కానివ్వండి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ, ఏఎల్ఓ వీటికంటే ప్రమోషన్స్ ముందుగా ఆ క్యాడర్‌లోకొచ్చేస్తారు. మీరు అలా సెలెక్ట్ అయిన ఒకటే, జూనియర్ అసిస్టెంట్ ఇన్ సీసీఎల్ఏ సెలెక్ట్ అయిన ఒకటి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి ప్రమోషన్. నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ 2018లో ఇప్పుడు సూపరింటెండెంట్ క్యాడర్‌లో ఉన్నారు. సో, సీసీఎల్ఏ జూనియర్ అసిస్టెంట్ పెట్టుకోండి బావుంటుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో జూనియర్ అసిస్టెంట్స్ పెట్టండి దయచేసి. చీఫ్ ఇంజినీర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఆర్&బి. ఆర్&బి ముందుగా పెట్టాలి. పబ్లిక్ హెల్త్ తర్వాత పెట్టుకోండి. ఆ తర్వాత ఆర్‌డబ్ల్యూఎస్‌లో, ఆ తర్వాత సివిల్ సప్లైస్‌లో జూనియర్ అసిస్టెంట్స్ పెట్టుకోండి. ఇక రిమైనింగ్ జూనియర్ అసిస్టెంట్స్ మీ ఇష్టం అండి. సీసీఎల్ఏ ముందుగా పెట్టండి. ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్ తర్వాత పెట్టుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ అని జెప్పేసి నేనిచ్చాను. ఇక్కడ ఏది ముందు పెట్టినా, ఏది వెనక పెట్టినా పెద్దగా నష్టం జరగదు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, నేను ఇంటరాక్ట్ అయిన అభ్యర్థులతోటి మాట్లాడిన తర్వాత, కొంతమంది ఆల్రెడీ నా స్టూడెంట్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. యాస్ ఎ జూనియర్ అసిస్టెంట్స్. యూనిఫార్మ్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నటువంటి వర్క్ ప్రెషర్ రీత్యా మీరు చివరగా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఫర్దర్‌గా ప్రిపేర్ అయ్యాలనే ఉద్దేశ్యం ఉంటుంది. ఇక్కడ వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఫర్దర్‌గా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశ్యం ఉంటే మాత్రం వీటిని చివరగా పెట్టుకోండి. మిగిలినవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా పెట్టేసుకున్నా ఏమీ నష్టం రాదు. సో, యూనిఫార్మ్ డిపార్ట్‌మెంట్స్‌లో చివరగా పెట్టడం, మిగిలిన డిపార్ట్‌మెంట్స్‌లో పైన పెట్టడం అనేది రిమైనింగ్ పోస్ట్‌లకు సంబంధించి నేనిచ్చే సలహా. అయితే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సీసీఎల్ఏ ముందు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్ తర్వాత పెట్టుకోండి. మిగిలినవి ఏపీపీఎస్‌సి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఆ ఎగ్జామినేషన్ వాతావరణంలో ఉంటారు. కొంచెం వర్క్ ఉంటుందయితే. బాగా వర్క్ ఉంటుంది. చూసుకోవాలి. సో, ఇవన్నీ మిగతావన్నీ పెద్దగా మీకు అటు ఇటుగా ఒకే దగ్గరికొస్తాయి. సో, దీనికి సంబంధించిన పీడీఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంచుతున్నాను. ఈ పీడీఎఫ్‌ని మీరు ప్రింట్ తీసుకొని కూడా చక్కగా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్. సో, అసలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మాకు వద్దు సార్. ఎగ్జిక్యూటివ్ లైనే వద్దు. మేము ప్రెషర్స్ ఫేస్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఏఎస్ఓ జీఏడీ ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఏఎస్ఓ జీఏడీ ఫిల్ అయ్యే అవకాశం ఒక గ్రూప్ 2 సర్వీస్ ద్వారానే ఉంది కదా! సచివాలయంలో పనిచేయొచ్చు. ట్రాన్స్‌ఫర్స్ ఉండవు. ఒకే దగ్గరుంటారు. చక్కటి పని వాతావరణం. వారానికి 5 రోజులే పని దినాలు. సో, అవి కొన్ని అనుకూలతలనమాట. సో, విత్ దిస్ ఐ యామ్ క్లోజింగ్ నౌ. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.